నమస్కారం అమరావతి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకి పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని రాష్ట్ర మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మహిళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల భార్యలు స్పందించాలని కోరారు. గుంటూరు అరండల్పేట అమరావతి బుక్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడారు. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు ఏ తప్పు చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని ఈ విధంగా ప్రవర్తించామని మీడియా ముందు చెప్పాలని అన్నారు. ఐపీఎస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన ఆ ముగ్గురు అధికారులు స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తే సినీ నటిపై ఎక్కడ కేసులు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారని, ఆయన సొంత ఎమ్మెల్యేపైనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు. మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ నుంచి వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం కాబట్టి ఒక మహిళల పట్ల దేశమంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసులు రక్షించాల్సిన పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి ఈ ముగ్గురు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి. వాళ్ళు కన్ఫెషన్ అవ్వాలి. మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిపోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు. ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటిని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోవట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి అంతా దుర్మార్గాన్ని ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసిక. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కారణంగా పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గిపోతుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన పిల్లల కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు హాజరు కావాలని అన్నారు. ఎంపిక కాపాడిన కథనాలు పుస్తకాల రూపంలో ముద్రిస్తామని అన్నారు. పిల్లల కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జాన్ బాబు, ఇతర యూటీఎఫ్ విడుదల చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 ఆదివారం నాడు ఏసీ కళాశాలలో పిల్లలకు కథల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఈ కథల పోటీల్లో పాల్గొనవచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఎంతో సృజనాత్మకత ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు, అలాగే ట్యాబులు ఇవి వచ్చిన తర్వాత పూర్తిగా వాటికే పరిమితం అయిపోయి ఆలోచన శక్తి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. జన విజ్ఞాన వేదిక మొదటి నుండి కూడా చెక్కుముక్కి సైన్స్ సంబరాలతో సహా పిల్లల కోసం అనేకమైన నిర్వహిస్తూ పిల్లల్లో సృజనాత్మకత పెంచాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే
ఈ పిల్లలకు కథల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలు బాగా రాసిన కథలు, ఎంపిక చేసినటువంటి కథల్ని వాటి పుస్తక రూపంగా మేము ప్రచురించబోతా ఉన్నాం. గుంటూరు పిల్లల కథల పేరుతో పుస్తక రూపం కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ పుస్తకంలో వారి కథతో పాటు వారి పిల్లల ఫోటోలు, అలాగే వారు చదువుకున్నటువంటి స్కూల్ వివరాలు ఇవన్నీ కూడా ప్రచురిస్తాం. అందువల్ల ఈ 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగే ఈ గుంటూరు పిల్లల కథల పోటీలకి పిల్లల్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి పెద్ద సంఖ్యలో పంపించాలని ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని కోరుతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీల్లో పాల్గొనేలా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులను కూడా కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మన జిల్లా ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కథల పోటీలు పెడదామన్న ఆలోచనతో ఇది క్రియేట్ చేశాం. ఈ పోటీలలో పాల్గొన్న వారందరికీ మంచి కథలు ఇచ్చిన వాళ్ళకి బహుమతులు, తర్వాత అందరికీ సర్టిఫికేట్స్ కూడా అందిస్తాము. ప్లస్ వీటన్నిటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రచురిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అందరూ కళాశాల వాళ్ళు, పాఠశాల వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొచ్చి వారి చేత కథల పోటీల్లో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం. అల్లాహు ఇష్టమైన చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహమ్మద్దీన్ పాలెంలోని దర్గా వద్ద నుంచి ప్రారంభించిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడారు. మానవాళిని శాంతి మార్గంలో నడిపించడానికి ఎనలేని కృషి చేసి మానవుడు జీవితం ఎలా గడపాలో నేర్పిన మహోన్నతుడు మహమ్మద్ ప్రవక్త అని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తామని, జననం ప్రపంచ శాంతికి ప్రతీక అని, మహమ్మద్ ప్రవక్త మక్కాలో పుట్టినప్పుడు అక్కడ మహిళల్ని హీనంగా చూసేవారని అన్నారు. ప్రపంచంలో మహిళలకి ప్రత్యేక స్థానాన్ని కల్పించి వారి అభ్యున్నతికి ఆయన నిలిచారని, తల్లి యొక్క పాదముల కింద స్వర్గం ఉందని ప్రజలకు ఉపదేశించిన వారిని సన్మార్గంలో నడపాలని తెలిపారు. గుంటూరు నగర ప్రజలకి ముస్లిం సోదర సోదరీమణులకి ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువులను కూడా ప్రేమించాలి, వారిని దగ్గరకు తీసుకోవాలి, కష్టాలలో ఉన్న వారికి తోడుగా ఉండాలనేది మిలాదున్ నబీ పండుగ ఉద్దేశమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ప్రజలకు పాయసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పండుగను నిర్వహిస్తామని అన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలని, ఒక బాధను మరొకరు పంచుకోవాలని, ఆపదలో ఉన్న వారికి అండగా ఉండాలని కోరారు. వక్ఫ్ బోర్డు భూముల సవరణ బిల్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఈ సవరణ బిల్లుని పార్లమెంట్ లో వ్యతిరేకించారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అన్ని వేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకున్న నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ మన్సూర్, అగ్గిపెట్టి రాజు, సలీం, సాగర్, కిషోర్, మహబూబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా పాయసం పంపిణీ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా మేము ఏ పండుగ అయినా కూడా నిర్వహిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ పండుగ సందేశం ఏంటంటే మనమందరం కలిసికట్టుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒకరికి ఉండాలి. ఎవరైనా మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి, శత్రువులని కూడా మన దగ్గర తీసుకోవాలి, కష్టం ఉన్న వాళ్ళకి మనం ఉండాలి అని చెప్పి ఒక సంకేతంతో గుంటూరు తూర్పులో ఈరోజు పాయసం పంపిణీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకి, అలాగే కష్టం ఉన్న వాళ్ళకి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. అదేవిధంగా మా పార్టీ కానీ, లేకపోతే మీ అందరికీ తెలుసు అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మేము దీని గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. ఎందుకంటే అందరి ఇక్కడ దాదాపుగా లక్షల ఎకరాల ప్రాపర్టీ ఉంది వక్ఫ్ బోర్డు సంబంధించి. దానికి కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, రాజ్యసభలో మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఖచ్చితంగా దీని గురించి కూడా పోరాటం చేస్తాము. ఎందుకంటే ప్రజలకి, అలాగే ముస్లిమ్స్కి మీకు అందరికీ తెలుసు హెచ్సిసి, ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ దాని గురించి గతంలో ఈ బీజేపీ వాళ్ళు ఏ విధంగా మైనార్టీలకి
ముస్లింలు ఎలా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఇప్పుడు కూడా మరి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మరి ఏ విధంగా వీళ్ళని ఇక్కడి నుంచి తోడుకుంటామని ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము. మేము గొంతు ఎత్తుతాము. దీని గురించి మాత్రం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలియర్లను వ్యతిరేకిస్తూ గుంటూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొని ఎస్సీ వర్గీకరణ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. మనలో ఐక్యత లేనందున రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మాదిగలు మాత్రమే వర్గీకరణకు మద్దతుగా ఉన్నాయని, ఉత్తర భారతదేశంలో అనేక మంది వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తాత తండ్రి సొత్తు కాదు రిజర్వేషన్లని ఘాటు విమర్శలు చేశారు. జిల్లాల వారీగా ఎలా రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మరొక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను నాయకత్వం వహించి త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు హర్షకుమార్ ప్రకటించారు. మాలలు చేసే పోరాటం దెబ్బకి కేంద్రంలో బీజేపీ, సుప్రీంకోర్టు కూడా తలవంచక తప్పదని ఆయన వెల్లడించారు. ఇది గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిన మొట్టమొదటి సమావేశం అండి. అంటే రాజధాని జిల్లాలో పెట్టిన మొదటి సమావేశం. ఈ సమావేశంలో వచ్చినటువంటి అందరూ కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు. మా పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మాలమాదికులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు, మాదిగలు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మాదిగలు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాదిగలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థం అవని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల ఈ వర్గీకరణ అంశం అన్నది పుట్టుకుని వచ్చింది. ఈ తెలుగుదేశం ఈ యొక్క మాదిగలను ఓట్ బ్యాంక్ కింద మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కుట్రలు చేస్తూ వర్గీకరణ విషయాన్ని పైకి వరకు తీసుకుని వెళ్ళి కుట్ర చేసి తీర్పిచ్చారు. ఆ వలలో అన్ని తక్కిన పార్టీలు కూడా పడిపోయి చంద్రబాబు వలలో వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా సమకాలికులందరినీ, ఈ వర్గీకరణ వ్యతిరేక వాదులందరినీ, ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకుని మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఎంతవరకు మేము బోయల్లాగా పల్లకి మోయాలి? అంబేద్కర్ చెప్పిందే రాజ్యాంగం సాధించుకోవడానికే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అన్న ఏర్పడింది. మీ ఉద్దేశం రాజ్యాంగం అంటే రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమై ఉండాలని చెప్పాడు. సిపిఎం అగ్రనేత అమరజీవి సీతారాం యేచూరి రాజకీయ ప్రస్థానాన్ని నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. సీతారాం యేచూరి చెప్పినట్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని సమాజం పేదరిక నిర్మూలనకి దోహదపడుతుందని చెప్పారు. గుంటూరు రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో ప్రజా పోరాట యోధులు, దివంగత నేత సీతారాం యేచూరి సంస్మరణ సభ జరిగింది. సందర్భంగా సీతారాం యేచూరి చిత్రపటానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాల నాగేశ్వరరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. సీతారాం యేచూరి జీవితాన్ని ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగిన వైనాన్ని వెల్లడించారు. ధనిక పేద వ్యత్యాసాలపైన శ్రామిక కర్షక సంక్షేమానికి ఆయన అవిరళంగా కృషి చేశారని తెలియజేశారు. లక్ష్మణ్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, ఈశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా సీతారాం యేచూరి గారికి అందరి తరఫున కూడా
ఘన నివాళులు అర్పిస్తూ ఒక తెలుగు కుటుంబం నుంచి ఆంధ్రలో పుట్టకపోయినా బట్ ఒక తెలుగు కుటుంబం నుంచి మామూలుగా అయితే ఏదో కేరళ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో అవ్వాల్సిన వారు ఆ స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళవలసిన వారు అలా కాకుండా అవుట్లేయర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారాం యేచూరి గారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది ఉంటేనే అవుతుంది, ఇలా అయితేనే అవుతుంది అని మనమే సంఖ్యలు బంధాలు వేసుకొని వెనక్కి ఇప్పుడు కూడా ఆగిపోతున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన లేదు, నేను కమ్యూనిజం గట్టిగా ఉందో అక్కడ నుంచి రాకపోయినా నేను ఎక్కడి నుంచి వచ్చినా నా భావజాలంతో నా పెరిగితో నేను ముందుకు వెళ్తానని నిరూపించి అలానే ముందుకు వెళ్ళిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. దురదృష్టం ఏంటంటే ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు మేము ఆ టైంలో మేమున్నప్పుడు ఆయన ఉండుంటే ఇంకా బాగుండేదని అనుకుంటా ఉన్నాం. ఇంకొక టర్మ్ చేసుంటే బాగుండేది. 2015లో అయిపోయిందని మనం ఇంకొక టర్మ్ చేసుకుంటే బాగుండేది. అటువంటి లేకపోవడం దురదృష్టకరం. అయితే ఆయన గురించి మాట్లాడటానికి కానీ ఆయన గురించి గుర్తు చేసుకున్నప్పుడు కానీ 2 ప్రధానమైన విషయాలు అందరికీ కూడా గుర్తుకు వస్తాయి. 1 ఐడియాలజీ, 2 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ రెండు విషయాలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఎక్కువగా ఏ పార్టీలో కానీ ఏ పొలిటికల్ పార్టీలో కానీ ఎక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఐడియాలజీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది మాట్లాడాలన్నా ఏదన్నా ఒక లైన్ తీసుకోవాల్సిందే, పార్టీ లైన్ తీసుకోవాల్సిందే, ఆ పార్టీ లైన్ ప్రకారం వెళ్ళవలసిందే. చాలా సార్లు చాలా విషయాల పైన ఈ రోజు మాట్లాడకపోవడమే మంచిదనే పరిస్థితికి వచ్చిన అందరూ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మామూలుగా ఉంటుంది, నేను మీరు మాట్లాడేదాన్ని ఏకీభవించకపోవచ్చు కానీ మీరు మాట్లాడే దాని గురించి నేను గట్టిగా పోరాడతాను అనేది ఒక సేమ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడేదాన్ని రాష్ట్రంలో బీసీ జనగణను వెంటనే పూర్తి చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు బీసీ జనగణనపై బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు, పదవులు ఇవ్వాలని సూచించారు. బీసీల్లో చైతన్యం నింపేందుకు అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు, సీనియర్ న్యాయవాది వైకే పివి రమణయ్య, సీనియర్ జర్నలిస్టు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో చైతన్యాన్ని నింపుతున్నాం. బీసీలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నది. దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరితోటి, బీసీ సంఘాలతో కూడా కలిపి మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరిపించాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బీసీ ప్రధానిగా అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కూడా ఈ భారతదేశంలో బీసీలకు డిమాండ్కి దృష్టిలో పెట్టుకొని ఈ కుల జనగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్ లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మాట్లాడారు. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఇంధన రంగ పెట్టుబడులకి అనుకూల వాతావరణం, ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమని, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవన్నీ సుసాధ్యం చేసేందుకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. We are working to create excellent ecosystem, generation 2, last mile integration for green hydrogen. That is our mission, and also not only producing green hydrogen,
And also we wanted to use green hydrogen in all walks of life, either domestic, agriculture, industry, transport, commercial, you name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. You will be remembered in the history of India. Take it up seriously. Take to the logical conclusion. It is a game changer for India. Not only one state or two states under Narendra Modi. Only you are doing business. We are making public policies. Everything for in the interest of the public only. I am very happy with all of you. I have seen so much of enthusiasm. This has to be transformed into outcomes. I am confident in the near future all these things will happen. ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు ప్రతినిధులకి అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కాల్వలని డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ని డిజైన్ చేసినట్లు చెప్పారు. వీటిపై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించామని అన్నారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉండవల్లి వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెకులు, బంకింగ్హామ్ కెనాల్ వద్ద 4,000 క్యూసెకులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెకులు వెళ్లేలా ప్రణాళిక ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తయితే అమరావతి రాజధానిలో వరద సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎంత వరద వచ్చినా కెనాల్ స్టోర్ అయ్యే విధంగా ఉంటుందని వివరించారు. మొత్తం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేశామని అన్నారు. కెనాల్స్ యాక్చువల్ గా డిజైన్ చేశాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ యాక్చువల్ గా అక్కడ డిజైన్ చేశాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వము మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాళెంకి వచ్చి కొండవీటి వాగులో కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లోకి పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి, కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి మన వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు. 12,350 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక్క చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు, డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ ఇచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా
ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాలవాక్ కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ మూడింటిని యాక్చువల్గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేశాం. రిజర్వాయర్స్ ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం నినాదమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. ఇలాగే చేస్తే ఎన్నికల్లో వైసీపీకి 0 సీట్లే వస్తాయని ఎద్దేవా చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొద్దున లేచిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు టీడీపీపై బురద చల్లే పనిలోనే ఉంటున్నారని విమర్శించారు. గతంలో తాను రాజీనామా చేస్తే 3 సంవత్సరాల వరకు ఆమోదించలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు హక్కు రాకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో అప్పటికప్పుడు ఆమోదించారని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక పారిశ్రామికంగా కాకుండా తెలుగువారి గుండె చప్పుడుగా ఎన్నో ప్రాణ త్యాగాలకు గుర్తుగా ఉందని అన్నారు. అలాంటి సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పని నిన్న నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రవనాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. స్టీల్ ప్లాంట్ అనేది మా గుండె చప్పుడే కాదు, తెలుగువాడి గుండె చప్పుడు. మా అందరి బాధ్యత. మీకు కూడా చేతనైతే సహకరించండి. దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజులు ఇవ్వండి తప్ప చౌకబారు విమర్శలు చేసి చరిత్రహీనులుగా కావద్దని చెప్పని వైసీపీ పార్టీ నాయకులకి, వైసీపీ పార్టీ పెద్దలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇలాంటి వైఖరే కానీ ప్రదర్శిస్తూ ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ఆ ఒకటి ఈ ఒకటి పోయి చివరికి 0 మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.